Hello everybody, today we'll discuss RRB PO test number 63. See the first question from the reasoning and emicharu individual question. If it is possible to make a meaningful word from the second, third, sixth and eighth letters of the word అని అడుగుతున్నారు. ఏ లెటర్స్ ని యూజ్ చేయాలి అన్నారండి. సెకండ్ లెటర్ అని ఇచ్చారు. ఉన్న దాంట్లో సెకండ్ లెటర్ అంటే O, థర్డ్ లెటర్ అంటే W and then the sixth letter అని ఇచ్చారు which is nothing but F అవుతుంది and the eighth letter అంటే లాస్ట్ లెటర్ L అవుతుంది. దీంతో ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయని అడుగుతున్నారు. మోర్ దాన్ 2 వర్డ్స్ వస్తే జెడ్ అవ్వాలని ఆన్సర్ ఇచ్చారండి. ఫ్లో అనే వర్డ్ వస్తోంది, వుల్ఫ్ అనే వర్డ్ ఒకటి వస్తోంది అండ్ దెన్ ఫౌల్ అనే వర్డ్ వస్తోందండి. మోర్ దాన్ 2 వర్డ్స్ వస్తే జెడ్ అవ్వాలి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్. ఏమి ఇచ్చారు? డి ఈజ్ ద మదర్ ఆఫ్ పి అని ఇచ్చారు. డి మదర్ అవుతున్నారు. ఎవరికి మదర్ అంటే షీ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. P is married to G. ఇప్పటి వరకు జెండర్స్ అయితే తెలియదు. G has only one son అని ఇచ్చారు. G కి ఒకడే సన్ అని ఇచ్చారు. G is the father of P అని ఇచ్చారు. G ఫాదర్ అవుతున్నారు అంటే P వైఫ్ అవుతారండి. T is married to Y అని ఇచ్చారు. G is the father of T అని ఇచ్చారు. అంటే T అనే పర్సన్ ఎక్కడ వస్తారు అన్నది ఇంపార్టెంట్. T వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు అన్నది ఇంపార్టెంట్ అండి. S is the son of P అని ఇచ్చారు. ఒక్కడే సన్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చే పర్సన్ S అవుతారు. G అనే పర్సన్ ఫాదర్ అవ్వాలి T అంటే ఇంకో సిబ్లింగ్ అవుతారు. ఓన్లీ సన్ అన్నారు కాబట్టి T అనే పర్సన్ డాటర్ అవుతారు. T is married to Y అన్నారు కాబట్టి జెండర్ ఆఫ్ Y మేల్ అవుతారండి. హౌ ఇస్ Y రిలేటెడ్ టు P అని ఇచ్చారు. అంటే P అనే పర్సన్ Y ని పిలవాలంటే డాటర్ యొక్క హస్బెండ్ కాబట్టి సన్ ఇన్ లా అవుతారండి. ఫోర్త్ ఆప్షన్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్. ఒకసారి చాలా చిన్నగా ఇచ్చినట్టున్నారు డేటా కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఏమి ఇచ్చారు చూద్దాం. There are 10 rows and 6 columns అని ఇచ్చారు. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. కాలమ్స్కి వచ్చినప్పటికీ 6 ఉన్నాయని ఇచ్చారు. 1 2 3 4 5 6 అనుకుందాం. అలా వచ్చేసరికి రోస్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయని ఇచ్చారు. 1 2 3 4 5 6 7 8 9 and 10 ఉన్నాయని కన్సిడర్ చేద్దాం. అయితే ఇప్పుడు పాయింట్స్లో ఒక రెండు ఏమి ఇచ్చారో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ వెస్ట్ అని ఇచ్చారు. నేను ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటున్నాను అంటే నేను ఎజ్యూమ్ చేసుకునే డైరెక్షన్ నాకు వెస్ట్ అని చెప్పి కన్సిడర్ చేసేసుకుంటున్నాను. ఎల్ కే ఎక్స్ అండ్ జెడ్ ఆర్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్ ఎఫ్ జి జెడ్ జి అండ్ టి రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు. అంటే వీళ్ళందరూ హెచ్కి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ ఎల్ అవుతారు, ఎఫ్కి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ కే అవుతారు, జీకి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ ఎక్స్ అవుతారు. అంటే ఆ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే హెచ్కి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ ఎల్ అండి, ఎఫ్కి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ కే, జీకి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ ఎక్స్ అండ్ ద లాస్ట్ది టీకి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ జెడ్. ఇది ఫస్ట్ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ పాయింట్ చూడండి. హెచ్ఎఫ్జి అండ్ టీ ఆర్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ డిఎల్కే అండ్ ఎక్స్ అని ఇచ్చారు. అంటే డీకి ఫ్రంట్లో వచ్చే పర్సన్ హెచ్ అవుతారు, ఎల్కి ఫ్రంట్లో వచ్చే పర్సన్ ఎఫ్ అవుతారు, కేకి ఫ్రంట్లో వచ్చే పర్సన్ జి అవుతారు, ఎక్స్కి ఫ్రంట్లో వచ్చే పర్సన్ టీ అవుతారు. ఇది ఇచ్చిన కండిషన్. At least 4 persons are ahead of Z in his column. Similarly, at least 1 person is behind B అని ఇచ్చారు. ఈ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అన్నది క్లూ అండి. అక్కడి నుంచి కన్సిడర్ చేసుకొని స్టార్ట్ చేయాలి. డి కన్నా వెనకాల అట్లీస్ట్ ఒక పర్సన్ ఉండాలి అని ఇచ్చారు. సో నేను అక్కడి నుంచి పాయింట్ కన్సిడర్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. డికి వెనకాల అట్లీస్ట్ ఒక పర్సన్ ఉన్నారు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. డికి వెనకాల ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టండి? అట్లీస్ట్ 1 పర్సన్ అన్న కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి అనుకుని స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు డీకి ఇమీడియట్గా ముందు ఎవరు రావాలని రాసుకున్నాం, ఇక్కడ హెచ్ ఉండాలి అని కండిషన్ చెప్పాం. సో డీకి ఇమీడియట్గా ఫ్రంట్లో హెచ్ వస్తారు, హెచ్కి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ ఎల్ అవుతారు అని ఆల్రెడీ చెప్పాము. సో ఎల్ అనే పర్సన్ ఎక్కడ వస్తారు అంటే సెకండ్ రోలో వస్తారు. అండ్ ఎల్కి ఇమీడియట్లో ఫ్రంట్లో వచ్చే పర్సన్ ఎఫ్ అవుతారు, ఎఫ్కి రైట్లో వచ్చే పర్సన్ ఎవరు అవుతారు, కే అవుతారు అని ఇచ్చాం. కేకి ఇమీడియట్గా ముందుండే పర్సన్ ఎవరు అంటే జీ ఉండాలి అని ఇచ్చాం. జీకి ఇమీడియట్ రైట్లో ఎవరు వస్తారు అంటే ఎక్స్ అనే పర్సన్ వస్తారని ఇచ్చాం. ఎక్స్కి ఫార్వర్డ్లో ఉండాల్సిన పర్సన్ టీ అవుతారు, టీకి రైట్లో ఉండాల్సిన పర్సన్ ఎవరు అవుతారు అంటే జెడ్ అనే పర్సన్ వస్తారు. పాయింట్ క్లియర్ అనుకుంటా. డీకి బిహైండ్ ఒకళ్ళు ఉండాలి అనే కండిషన్ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో డీకి బిహైండ్ ఒకటి రాసుకున్నాం. డీ కన్నా ఫార్వర్డ్లో హెచ్ అని చెప్పాం, హెచ్కి రైట్లో ఎల్, ఎల్కి ఫార్వర్డ్లో ఫ్రంట్, ఎఫ్కి రైట్లో కే, ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అయితే ద లాస్ట్ బట్ వన్ పాయింట్లో జెడ్ కన్నా ముందు అట్లీస్ట్ 4 మెంబర్స్ ఉండాలి అన్నారు. 5th పొజిషన్లో జెడ్ ఉంది అంటే అట్లీస్ట్ 4 మెంబర్స్ కండిషన్ టాలీ అవుతుంది కదండి. సో ఇది వాడిచ్చిన అరేంజ్మెంట్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూడండి ఒకసారి.
హౌ మెనీ పర్సన్స్ హోల్డ్ ఇన్ ద పొజిషన్స్ ఆఫ్ జీస్ కాలమ్ అహెడ్ ఆఫ్ హిమ్ అని ఇచ్చారు. జీ కన్నా ముందు ఎంతమంది ఉన్నారని అడుగుతున్న క్వశ్చన్ అండి. ఒకసారి ఇది డిలీట్ చేసుకుందాము. ఓకే, ఏమి ఇచ్చారు? హౌ మెనీ పర్సన్స్ హోల్డ్ ఇన్ పొజిషన్స్ ఇన్ జీస్ కాలమ్ అహెడ్ ఆఫ్ హిమ్ అని ఇచ్చారు. జీ కన్నా ముందు ఎంతమంది ఉండడానికి ఛాన్స్ ఉంది అని ఇచ్చారు. 6th ప్లేస్లో ఉన్నారు. ఆయన కన్నా ముందు ఎంతమంది ఉంటారు అంటే 5 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? హౌ మెనీ పర్సన్స్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ జీ అని ఇచ్చారు. జీకి లెఫ్ట్లో వచ్చే పర్సన్స్ ఎంతమంది ఉంటారు అని అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే కౌంట్ చేసి చెప్పేయచ్చు, కానీ ఎందుకు చేయకూడదంటే డి అనే ప్లేస్ ఇక్కడే తీసుకోవాలని మనకు లేదు. అయితే ఫస్ట్ కాలంలో అయినా తీసుకోవచ్చు. సెకండ్ కాలంలో తీసుకున్న జెడ్కి 6th కాలంలో పెట్టడానికి ప్లేస్ ఉంది కాబట్టి జీ ప్లేస్ ఇక్కడ కన్ఫామ్గా చెప్పడానికి లేదండి. అందుకని జీకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉంటారనేది చెప్పలేము కాబట్టి కాంట్ సే అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇఫ్ ఓన్లీ జీ ఆక్యుపైస్ ప్లేస్ బిట్వీన్ బి అండ్ కే అని ఇచ్చారు. జీ కనుక ఆక్యుపై చేస్తే కేకి బీకి అంటే బి అనే పర్సన్ వచ్చినప్పటికి ఈ ప్లేస్ కనుక ఆక్యుపై చేస్తే హూ ఆక్యుపైస్ ద ప్లేస్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి అని ఇచ్చారు. బీకి ఇమీడియట్ రైట్లో ఎవరు వస్తారంటే ఆబ్వియస్గా టీఏ అవుతారు కదండి ఇక్కడికి బి ప్లేస్ చేస్తే. కాబట్టి ఆన్సర్ టీ అవుతుంది, సెకండ్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, సో ఇక్కడతో ఆ క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయండి. దాన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాము. ఇండివిజువల్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? హౌ మెనీ పేర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ కార్పొరేషన్ అని ఇచ్చారు. యాజ్ లెండి లెటర్స్ అని ఇచ్చారు. పేరింగ్స్ చేసుకోవాలి కదా, చెక్ చేసుకుందాం రండి. CDEFGHIJKLM రాలేదు. OPQRSTUVWX ఓతో కూడా రాలేదండి. RSTUVWX రాలేదు. PQR ఫస్ట్ పేర్ వచ్చింది, P అండ్ R. నెక్స్ట్ పీని ఎండ్ వరకు చదవాలి కదా, PQRST. ఇంకొక పేరు వచ్చింది P అండ్ T. ఓతో స్టార్ట్ చేసిన OPQRSTU, ABCDE, ఇంకా IJK రాలేదు. ఇంకా N నుంచి వెళ్తున్నాను, N అండ్ T తీసుకుంటున్నాను, ఇంకొక పేరు వచ్చింది. అయితే R టు T ఇంకో పేరు వస్తుందండి. అంటే మొత్తం మీద ఎన్ని పేర్స్ వస్తున్నాయంటే మోర్ దాన్ 3 వస్తున్నాయి. అయితే ఆప్షన్స్లో ఏమున్నాయి చెక్ చేసుకుంటే మొత్తం 4 ఆప్షన్స్ వస్తున్నాయి, 4 పేర్స్ వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 తీసుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే అన్ని కలర్స్ కూడా కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అండి. రెడ్ ఒకటే డిఫరెంట్ కలర్ కాబట్టి 4th ఆప్షన్ అండి. మిగిలిన అన్ని కాంబినేషన్స్ నుంచి వస్తాయి. మెజెంటా అంటే రెడ్ కాంబినేషన్లో కలిపితే వచ్చే కలర్ అండి. సియన్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చే కలర్. ఎల్లో అన్నది మనం రెడ్ గ్రీన్ కాంబినేషన్లో కలిపి వచ్చే కలర్. వైట్ కూడా డిఫరెంట్ కలర్స్ని కలిపితే వచ్చే కలర్ అవుతుందండి. రెడ్, గ్రీన్, ఎల్లో కలిపితే వచ్చే కలర్. అంటే మిగిలిన వాటి అన్నిటిని చెప్పేటప్పుడు మనం కాంబినేషన్ ఆఫ్ కలర్స్ కింద చెప్పచ్చు. రెడ్ అన్నది ఇండివిజువల్గా ఎలోన్ కలర్ కాబట్టి డిఫరెంట్గా ఉన్నది 4th ఆప్షన్ అండి, రెడ్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి, ఏమి ఇచ్చారో క్రిటికల్ పార్ట్ నుంచి ఇచ్చారు. రిచ్ బిజినెస్ మ్యాన్ రన్స్ ఎ ప్రాస్పరస్ కంపెనీ. He is disappointed in his 2 children, Violet and Hazen, because he believes that neither of them possesses the potential of having the ability to control of his company. He thinks that both of his children lack common senses. This belief formulates from the opinion that అని ఇచ్చారు. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళిద్దరు చిల్డ్రన్ మీద చాలా డిసప్పాయింట్ ఉన్నారు. ఎందుకు డిసప్పాయింట్ అయి ఉన్నారంటే వాళ్ళిద్దరికి పొటెన్షియాలిటీ లేదు, వాళ్ళ కంపెనీని కంట్రోల్ చేసే పొటెన్షియాలిటీ, ఎందుకంటే కామన్ సెన్స్ లేకపోవడం వల్ల అని ఇచ్చారు. అయితే ఉన్న ఆప్షన్స్లో ఏది దాన్ని రెప్లికేట్ చేసేటట్టు ఉంది అని అడుగుతున్నాడు. ఒకసారి ఆప్షన్స్ని వెరిఫై చేసుకుంటే థర్డ్ ఆప్షన్ టాలీ అవుతూ చెక్ చేసుకోండి. ఇన్ ఆర్డర్ టు రన్ ఏ కంపెనీ ఏ పర్సన్ నీడ్స్ కామన్ సెన్స్ అన్నది అక్కడ ఇంప్లిసిట్గా ఉంది. ఆప్షన్ నెంబర్ 3 అండి. ఇవాళ క్వశ్చన్స్లో 2-3 వరుసగా క్రిటికల్ పార్ట్ నుంచి వచ్చినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. We are well aware that there are warning signs concerning massive climate changes. These climate changes are reducing plant life అని ఇచ్చారు. క్లైమాటిక్ చేంజ్ని అవేర్ చేస్తూ మనకి చాలా సైన్స్ వస్తున్నాయి, దానివల్ల ప్లాంట్స్ ప్రొడక్షన్ అనేది తగ్గుతోంది అని ఇచ్చారు. Many hopeful crop growers believe that there will be an overall negative effect on the plant growth population due to the fact that rainfall should be altered because of the climate changes అని ఇచ్చారు. అంటే ఏం జరుగుతోంది, క్లైమాటిక్ చేంజెస్ జరగటం వల్ల రెయిన్ఫాల్ ఆగిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్లాంట్ గ్రోత్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అని చాలామంది బిలీవ్ చేస్తున్నారు అని ఇచ్చారు. However, for the average plant, it is because of the climate change that agricultural technology has an overall role in annual field అని ఇచ్చారు. సో మొత్తం మీద క్లైమాటిక్ చేంజ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందని ఇచ్చారు. On which of the assumptions
ఆర్ దీస్ హోప్ఫుల్ క్లెయిమ్స్ బేస్డ్ అని ఇచ్చారు. ఎన్నో ఆప్షన్స్లో అన్నింటిలోనూ సెకండ్ ఆప్షన్ టాలీ అవుతే చెక్ చేసుకోండి. ఇఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ రెయిన్ఫాల్ బిగాన్ టు ఫాలో ద క్లైమాటిక్ చేంజెస్ దేర్ వుడ్ బి ఎ సిగ్నిఫికెంట్ డ్యామేజింగ్ ఎఫెక్ట్స్. అంటే రెయిన్ఫాల్ అనేది క్లైమేట్ మీద డిపెండ్ అయితే ఎఫెక్ట్ చాలా బాగా కనపడుతుంది అన్నది సపోర్టింగ్ లైన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. My family doctor said that he would be performing a blood test on me when I visit him today. I know I will feel pain today అని ఇచ్చారు. బ్లడ్ టెస్ట్ ఉంది, దానివల్ల పెయిన్ వస్తుందని ఇచ్చారు. ద అబవ్ ఆర్గ్యుమెంట్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ దీస్ అజంప్షన్స్ అని ఇచ్చారు. అయితే కించిన ఆప్షన్స్లో ఏ అజంప్షన్ సరిపోద్ది అని ఇచ్చారు. యూజ్ ఆఫ్ ఎ నీడిల్ కాసెస్ పెయిన్ ఇన్ ద పేషెంట్, దానివల్లే కదండి జరిగేది ఇదంతా. ఫస్ట్ సరిపోద్ది, ఆప్షన్ నెంబర్ 1 తీసేసుకోండి. Never again will you have to pay high prices for imported spring water. It is now bottled locally and inexpensively. You will never taste the difference అని ఇచ్చారు. However, if you are likely to be embarrassed to serve domestic spring water, simply serve it in an leaded crystal decanter అని ఇచ్చారు. అంటే అంత కాస్ట్ పెట్టి బయట నుంచి స్ప్రింగ్ వాటర్ కొనాల్సిన అవసరం లేదు, లోకల్గానే తక్కువ కాస్ట్లో వస్తుంది అని ఇచ్చారు. లేదు ఇంకా అలానే అనిపిస్తే కనుక దీన్ని అన్నిటిని తీసుకెళ్ళి ఒక క్రిస్టల్ డికాంటర్లో పెట్టి వాడుకోవచ్చు అని చెప్పించారు. వాట్ ఈస్ ద అజంప్షన్ మేడ్ బై దిస్ యాడ్ అని ఇచ్చారు. అంటే దాన్ని మొత్తం ఇదంతా చెప్పడానికి గల రీజన్ ఏంటి అని ఇచ్చారు. ఫిఫ్త్ చూడండి. సమ్ పీపుల్ మే పర్చేస్ ఇంపోర్టెడ్ స్ప్రింగ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ డొమెస్టిక్ యాజ్ ఎ స్టేటస్ సింబల్ అని ఇచ్చారు. అంతగా ఇబ్బందిగా ఉంటే ఇందులో వేసుకోండి అంటే స్టేటస్ కోసమే కాబట్టి ఫిఫ్త్ సరిపోతుందండి, ఆప్షన్ 5. నెక్స్ట్ వచ్చేసి పజిల్ వచ్చింది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చారో. మొత్తం 10 members ఉన్నారండి. who travel to office every day by a particular train which stops at 6 stations అని ఇచ్చారు. after it leaves base station అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం మొత్తం మీద ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది ఇంపార్టెంట్. బేస్ స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. మొత్తం 6 stations అని ఇచ్చారు. అయితే స్టార్టింగ్ స్టేషన్ మనం కన్సిడర్ చేసేది బేస్ స్టేషన్ దగ్గర నుంచి తీసుకోవాలి. బేస్ స్టేషన్ 1, 2, 3, 4, 5 and 6 స్టేషన్స్ కింద తీసుకోవాలి. ఇనిషియల్గా బేస్ స్టేషన్ దగ్గర నుంచి కన్సిడర్ చేసుకోవాలి. అయితే మనుషులు ఎక్కడానికి ఇన్ తీసుకుంటున్నాము, దిగిపోయేదాన్ని అవుట్ అని కింద తీసుకోవాలి కదా. ఎక్కడాన్ని ఇన్ అనుకుంటున్నామండి, వెళ్ళిపోయేదాన్ని అవుట్ అని కన్సిడర్ చేద్దాం. పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకుంటూ డేటా వేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ పాయింట్కి రండి, ఏమి ఇచ్చారు. ఓకే, ఫస్ట్ పాయింట్. D gets in with only I at the same time అని ఇచ్చారు. at the same station on which D gets down with H అని ఇచ్చారు. అంటే ఆ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే D అనే పర్సన్ Iతో మాత్రమే ఎక్కుతారు. ఎక్కడైతే ఎక్కుతున్నారో అదే స్టేషన్లో G అండ్ H దిగిపోతారు అని పాయింట్ ఇచ్చారు. బట్ H ట్రావెల్స్ బిట్వీన్ ఓన్లీ 2 స్టేషన్స్ అని ఇచ్చారు. అంటే H అనే పర్సన్ 2 స్టేషన్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నారు. బేస్ స్టేషన్ దగ్గర, ఫస్ట్ స్టేషన్ దగ్గర కుదిరితే ఇంకా సెకండ్ స్టేషన్ దగ్గర దిగిపోతున్నారు అనే కదండి ఆ పాయింట్. సో ఆ పాయింట్ని కన్సిడర్ చేసుకుంటూ సెకండ్ స్టేషన్ దగ్గర దిగిపోతున్నారు అని కన్సిడర్ చేస్తూ డి అండ్ ఐని ఇక్కడ రాసేస్తున్నాను. అదే పాయింట్ యొక్క క్లూ అండి. 2 స్టేషన్స్ అంటే సెకండ్ స్టేషన్ దగ్గర హెచ్ దిగిపోతున్నారు అని కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి అలా తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్కి రండి, ఏమిచ్చారండి నెక్స్ట్ పాయింట్ అంటే సి గెట్స్ డౌన్ బిఫోర్ జి అని ఇచ్చారు. అయితే జి అండ్ హెచ్ని ఇంకా సి గెట్స్ డౌన్ బిఫోర్ జి అని ఇచ్చారు. జి కన్నా ముందే సి దిగిపోవాలి కాబట్టి ఫస్ట్ స్టేషన్లో సిని పెట్టేసుకున్నాను. ఏ అండ్ ఈ గెట్ అలోన్ అని ఇచ్చారు. ఏ కానీ ఈ కానీ ఒక్కొక్కళ్ళే ఎక్కుతారని ఇచ్చారు. సో ప్రస్తుతానికి ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి రా డేటా పక్కన రాసుకుంటున్నానండి. నెక్స్ట్ పాయింట్కి రండి. బి అండ్ ఎఫ్ గెట్ ఇన్ బిఫోర్ డి అని ఇచ్చారు. డి కన్నా ముందు బి అండ్ ఎఫ్ ఎక్కుతారు అని ఇచ్చారు. అయితే బి అండ్ ఎఫ్ని ఎక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉంది అంటే ఆల్సో బోత్ బి అండ్ ఎఫ్ గెట్ డౌన్ అట్ ద నెక్స్ట్ స్టేషన్ ఆఫ్టర్ డి అని ఇచ్చారు. డి దిగిన తర్వాత స్టేషన్లో ఎక్కడో దిగుతారని ఇచ్చారు. అంటే ఈ తర్వాత స్టేషన్లో అంటే బి అండ్ ఎఫ్ 4th స్టేషన్లో దిగుతారని కన్సిడర్ చేయాలండి. మరి బి అండ్ ఎఫ్ ఎక్కడ ఎక్కుతారు అంటే ఫస్ట్ స్టేషన్ బేస్ స్టేషన్ అన్నది ఇంకా తెలియదు. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. జీ గెట్స్ ఇన్ స్టేషన్ 1 ఓన్లీ విత్ 1 పర్సన్ అని ఇచ్చారు. జీ అనే పర్సన్ ఫస్ట్ స్టేషన్లో ఎక్కుతున్నారంట. జీ అనే పర్సన్ ఫస్ట్ స్టేషన్లో ఎక్కుతున్నారు విత్ ఓన్లీ 1 పర్సన్ అని ఇచ్చారు. ఆ ఒక పర్సన్ హెచ్ కింద ట్రీట్ చేసుకుని పెట్టుకుంటున్నానండి. జే గెట్స్ డౌన్ ఆఫ్టర్ 1 స్టేషన్ అండ్ హీ గెట్స్ ఇన్ విత్ 3 అదర్స్ అని ఇచ్చారు. జే అనే పర్సన్ ఒక స్టేషన్ తర్వాతే దిగిపోయారు బట్ ముగ్గురుతో కలిపి ఎక్కుతున్నారు అని ఇచ్చారు. ముగ్గురుతో కలిపి ఎక్కాలి అంటే ఖచ్చితంగా బేస్ స్టేషన్లోనే కదండి ఎక్కాలి.
సో ప్రతి స్టేషన్లో ఇద్దరిద్దరు కదా, బేస్ స్టేషన్లో మాత్రమే ముగ్గురు దిగడానికి ఛాన్స్ ఉంది. ఒక స్టేషన్ తర్వాత వెంటనే దిగిపోయారంటే సితో పాటు దిగే పర్సన్ జే అవుతారు. జే అనే పర్సన్ ఇంకో ముగ్గురుతో ఎక్కుతున్నారు అని ఇచ్చారు, అంటే ఇంకా 3 మెంబర్స్ బేస్ స్టేషన్లో ఎక్కాలి అన్న పాయింట్ అర్థం అవ్వాలండి. అయితే ఇందాక ఒక పాయింట్ వదిలేసాం, బి అండ్ ఎఫ్ గెట్ ఇన్ బిఫోర్ డి అని ఇచ్చారు. డి కన్నా ముందే ఎక్కారు అంటే బి అండ్ ఎఫ్ ఇక్కడే కదండి రావాలి. సో ఇక్కడతో ఆ పాయింట్ కూడా క్లియర్ అయిపోయింది. అయితే స్టార్టింగ్లో ఇంకో పాయింట్ ఇచ్చాం, ఏ అండ్ ఈ గెట్ ఎలోన్ అని ఇచ్చారు, అంటే బేస్ స్టేషన్లో అయితే రారు, 3, 4, 5, 6లో ఎక్కడో చోట ప్లేస్ చేయాలి. లాస్ట్ స్టేషన్లో ఎవరు ఎక్కరు కాబట్టి 6th స్టేషన్ని నేను తీసేస్తున్నాను. అయితే 3, 4, 5లోనే జరగాలి. నెక్స్ట్ పాయింట్కి రండి, ఏమి ఇచ్చారు, నన్ ఆఫ్ దెమ్ గెట్స్ ఇన్ స్టేషన్ 3 అని ఇచ్చారు. థర్డ్ స్టేషన్లో ఎవరో ఎక్కరో అని ఇచ్చారు. సో ఏ అనే పర్సన్ 4thలో ఎక్కితే ఈ అనే పర్సన్ 5thలో ఎక్కాలి, లేదా ఈ అనే పర్సన్ 4thలో ఎక్కితే ఏ అనే పర్సన్ 5thలో ఎక్కుతారు. ఏదర్ ఛాన్సెస్ కింద తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ అండి. సో ఇక్కడతో కండిషన్స్ అయిపోయినట్టున్నాయి. ఒకసారి పాయింట్ చూడండి, ఏమి ఇచ్చారు, మనం ఏమైనా స్కిప్ చేసేసామేమో చెక్ చేసుకుందాం. వెరాస్ నన్ ఆఫ్ దెమ్ గెట్స్ డౌన్ ఎట్ స్టేషన్ 5 అని ఇచ్చారు. 5th స్టేషన్లో ఎవరు దిగురు అని ఇచ్చారు. ఇప్పుడు పర్సన్స్లో మన అందరిలో మిగిలిపోయిన పర్సన్ ఎవరు అంటే సి అనే పర్సన్ ఆగిపోయారు. అంటే ఈ ముందు ఎక్కితేనే కదా ఇక్కడ దిగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి బేస్ స్టేషన్లో 4 మెంబర్స్ని ఇచ్చేసాము. అయితే అందరినీ ఎక్కిన పర్సన్స్ అందరిలో ఆగిపోయిన పర్సన్స్ ఎవరు అంటే ఏ అండ్ ఈ ఆగిపోయారు. అంటే 6th స్టేషన్లో దిగే పర్సన్స్ వాళ్ళిద్దరే దిగుతారు. సో బేస్ స్టేషన్లో దిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడతో డేటా కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ చూడండి. హౌ మెనీ పర్సన్స్ గెట్ డౌన్ ఎట్ స్టేషన్ 6th అని ఇచ్చారు. 6th స్టేషన్ దగ్గర ఎంతమంది దిగుతున్నారు అని అడుగుతున్నారండి. 2 మెంబర్సే దిగుతారు కదా, ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి, ఏమిచ్చారో. ఎస్, ఏమిచ్చారు, 13th క్వశ్చన్ అండి. హౌ మెనీ పర్సన్స్ గెట్ ఇన్ అట్ బేస్ స్టేషన్ అని ఇచ్చారు. ఎంతమంది ఎక్కుతున్నారంటే 4 మెంబర్స్ ఎక్కుతున్నారు. థర్డ్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ at which station does D get in అని ఇచ్చారు. D అనే పర్సన్ సెకండ్ స్టేషన్లో ఎక్కుతున్నారు. సెకండ్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ మెనీ పర్సన్స్ గెట్ డౌన్ బిఫోర్ స్టేషన్ 4 అని ఇచ్చారు. 4th స్టేషన్ కన్నా ముందు ఎంతమంది దిగిపోతున్నారు అని ఇచ్చారు. 5 మెంబర్స్ దిగుతున్నారు కదండి, అప్పుడు 5 or 6 కింద ట్రీట్ చేసుకోవాలి. 5 or 6 అండి, థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. In how many stations the number of passengers considered A to J who get in is equal to that of those who get down at the same station అని ఇచ్చారు. అంటే కరెక్ట్గా అడుగుతున్నది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఫ్రమ్ ఏ టు జే ఈక్వల్గా ఉండే సేమ్ స్టేషన్స్ మధ్యలో ఉండడానికి కన్సిడర్ చేయడానికి కుదురుతుందా అంటే మనకి ప్రాపర్గా తెలియదండి. ఒక అజ్యూమ్షన్ తీసుకున్నాం కానీ కరెక్ట్గా వాల్యూ చెప్పమంటే చెప్పలేమండి. కాబట్టి డేటా ఇన్ఎడిక్వేట్, చెప్పలేము. అండ్ ద నెక్స్ట్ సెట్ వచ్చేసి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. ఏమి ఇచ్చారో చెక్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్కి రండి, ఏమి ఇచ్చారు, కంపారిజన్ బిట్వీన్ జెడ్ అండ్ పి. జెడ్ నుంచి పికి కంపారిజన్ అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. ఎస్, జెడ్ నుంచి పికి కంపేర్ చేసేటప్పుడు మనకి జెడ్ టు బి కనిపిస్తోంది, అండ్ దెన్ బి నుంచి పికి కంపారిజన్ కనిపిస్తోంది. కన్సిడర్ చేయొచ్చా లేదో చూసుకోండి. అంటే పి నుంచి జెడ్ కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ కంపేర్డ్ విత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దానే రావాలి. రివర్స్లో ఉన్నప్పుడు లెస్ దానే ఉండాలి. కంక్లూజన్లో అదే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. సెకండ్ కంక్లూజన్లో ఈజ్ రిలేషన్ బిట్వీన్ ఎస్ అండ్ జెడ్. ఎస్ నుంచి జెడ్ కన్సిడర్ చేసినప్పుడు మనం కన్సిడర్ చేసేది ఈ రెండింటిని అనుకుంటా. అయితే ఈ రెండింటిలో డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ అన్నది తీసుకోవడానికి లేదు కాబట్టి ఫస్ట్ అలోన్ సాటిస్ఫైస్ అండి, ఫస్ట్ ఆప్షన్. 18th క్వశ్చన్కి వెళ్తున్నాను. రిలేషన్ బిట్వీన్ యూ అండ్ ఆర్ అడుగుతున్నారు. యూ నుంచి ఆర్కి రిలేషన్ అండి. యూ టు ఈ చెక్ చేసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మళ్ళీ ఈ నుంచి చెక్ చేసుకుంటున్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉంది. అయితే కంక్లూజన్లో కూడా అదే ఉంది, ఫస్ట్ వన్ ట్రూ అండి. సెకండ్ రిలేషన్ ఇస్ బిట్వీన్ టీ అండ్ యూ. టీ నుంచి యూకి రిలేషన్ అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకుందాము. టీ నుంచి యూకి అంటే ఈని టీ కింద రిలేట్ చేసుకోవచ్చు. సో గ్రేటర్ దాన్ అన్నది రివర్స్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ఉంది కాబట్టి బోత్ ఆర్ ట్రూ అవుతుందండి, ఫిఫ్త్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ కంపారిజన్ బిట్వీన్ సి అండ్ ఎస్ అండి. సి నుంచి ఎస్కి రిలేషన్ చెక్ చేసుకున్నట్లయితే సి టు బి, బి టు ఎస్ కంపారిజన్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ఉన్నాయి. కంక్లూషన్లో లెస్ ఉంది, ఈక్వల్ టు ఉంది. అంటే ఇది ఏదర్ కేస్ అవుతుందండి, ఫోర్త్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ కంపారిజన్ బిట్వీన్ పి అండ్ డి. పి నుంచి డికి కంపేర్ చేయమని ఇస్తున్నారు.
ఒకసారి చెక్ చేసుకుందాం. P నుంచి Qకి అండ్ Q టు D. అయితే డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కన్సిడర్ చేయడానికి లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. సెకండ్ కంపారిజన్ తీసుకుందాం. N టు P ఇచ్చారు. N నుంచి Pకి కంపేర్ చేసినప్పుడు N టు Q, Q టు P. సో డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ మళ్ళీ తీసుకోవడానికి లేదు కాబట్టి neither of them are true అండి. neither ఆప్షన్ తీసుకోండి. The next question is yes, comparison between C and Y. C నుంచి R కి ఇచ్చారు, R నుంచి Y కి. డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. సెకండ్ కంపారిజన్ ఇస్ బిట్వీన్ U అండ్ Y అండి. U అండ్ Y ని కంపేర్ చేయాలి అంటే U నుంచి E కి కంపేర్ చేస్తూ, E నుంచి R కి కంపేర్ చేస్తూ అండ్ దెన్ R టు Y ని కంపేర్ చేయాలి. డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ వన్ కూడా ఫాల్స్ అండి. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అవుతుందండి. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాము. ఎస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇచ్చారు, లాజిక్ తీసుకున్నాము, మీరు చేస్తారు కాబట్టి. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ చూడండి. సెండ్ బుక్ 9863 ఫేట్ 13 గ్లామర్ 37 అని ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఏం కనబడుతోందండి, బుక్ అనే వర్డ్ని తీసుకొచ్చి ఫ్రంట్ రాశారు. అది చూసారా అండి, బుక్. అండ్ దెన్ సెండ్ 9863 ఫేట్ 13 గ్లామర్ 37 మిగిలినవి కామన్గానే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో ఏం చేశారు, వర్డ్స్లో ఆల్ఫబెటిక్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది తీసుకున్నారు, బీతో స్టార్ట్ అయ్యే వర్డ్ని తీసుకున్నారు. సెకండ్ స్టెప్లో చూస్తే ఫేట్ మారిందండి. సెండ్ 9863 13 గ్లామర్ 37 అంటే సెకండ్ కూడా వర్డే కన్సిడర్ చేశారు స్టార్టింగ్ విత్ ఎఫ్. మరి థర్డ్ స్టెప్కి వెళ్ళి చెక్ చేసుకోండి, బుక్ ఫేట్ అలాగే ఉంది, 98 మారింది అంటే నెక్స్ట్ స్టెప్లో నెంబర్లో హైయెస్ట్ వాల్యూని తీసుకొచ్చి రాశారు. మరి ఆ నెక్స్ట్ స్టెప్లో కూడా నెంబరే చేంజ్ అవ్వాలండి, సెకండ్ హైయెస్ట్ నెంబర్ని తీసుకొచ్చి ఉంటారు. చెక్ చేయండి, 63. ఆ తర్వాత స్టెప్లో మళ్ళీ వర్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, గ్లామర్. ఆ తర్వాత సెండ్, ఆల్రెడీ సెండ్ వచ్చేసింది కాబట్టి నెంబర్ అరేంజ్మెంట్ తీసుకుంటారు. అంటే 2 టైమ్స్ వర్డ్స్ వస్తే 2 టైమ్స్ నెంబర్ అరేంజ్మెంట్, మళ్ళీ 2 టైమ్స్ వర్డ్ అంటిల్ ప్రాపర్ అరేంజ్మెంట్ వచ్చేంత వరకు. ఇది మీరు ఆ ఇన్పుట్ తీసుకొని చేయొచ్చండి. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాము. ఎస్, అరేంజ్మెంట్ ప్రాబ్లమ్ పజిల్ ఇచ్చారు. దెర్ ఆర్ 8 ఫ్రెండ్స్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని ఇచ్చారు. 8 మెంబర్స్ కూడా సర్కిల్ అరేంజ్మెంట్ ఇచ్చారు. అయితే ఎంతమంది దే ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అనేది పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు. ద పర్సన్స్ హూ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఎవరు వాళ్ళంటే E, D, G are facing outside అని ఇచ్చారు. 3 members are facing outside while the rest are facing center అని ఇచ్చారు. B is second to the right of A అని ఇచ్చారు. A కి సెకండ్ రైట్ లో B ఉన్నారు అని ఇచ్చారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. A కి సెకండ్ రైట్, A అనే పర్సన్ ఫేసింగ్ సెంటర్ కాబట్టి సెకండ్ రైట్ లో B ఉన్నారు. A who is fifth to the right of E అని ఇచ్చారు. E అనే పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ కాబట్టి ఈకి ఫిఫ్త్ రైట్లో రావాలి. 1 2 3 1 2 3 4 5 ఎక్కడి నుంచి తీసుకుంటే పాయింట్ వస్తుంది అన్నది ఇంపార్టెంట్ అండి. ఈకి ఫిఫ్త్ రైట్ 1 2 3 4 5. సో ఈ అనే పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఫిఫ్త్ రైట్ అవుతుందండి, ఫేసింగ్ అవుట్ సైడ్. 1 2 3 4 5 సరిపోయింది. నెక్స్ట్ కండిషన్ కరెంట్ ఏమి ఇచ్చారు, C is third to the left of D who is sitting second to the right of B అని ఇచ్చారు. B అనే పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్, బికి సెకండ్ రైట్లో ఎవరు ఉంటారట, డి అనే పర్సన్ ఉంటారని ఇచ్చారు. డి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నారు, తీసుకుంటున్నాను. డికి సి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చారు. 1 2 3 సి ఈజ్ ఫేసింగ్ ఇన్సైడ్. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఎఫ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జి అని ఇచ్చారు. జి అనే పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ అవ్వాలి, ఎక్కడిని తీసుకుంటే సరిపోదు అన్నది ఇంపార్టెంట్ అండి. జి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. సో ఇక్కడ కనుక జీని కన్సిడర్ చేస్తే జీకి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ అని తీసుకుంటున్నాను. అయితే ఎఫ్ అనే పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్. ఇంకా పర్సన్స్లో మిగిలిపోయిన 8th పర్సన్ హెచ్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. హెచ్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్. అవుట్ సైడ్ ఫేస్ చేసే పర్సన్స్ అందరూ వచ్చేసారు. దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ చూడండి. హూ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. 1 2 3 ఈ అవుతారు, సెకండ్ ఆప్షన్. హూ ఈస్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అని ఇచ్చారు. హెచ్కి సెకండ్ రైట్లో ఏ ఉన్నారు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇఫ్ హెచ్ అండ్ జీ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ అని ఇచ్చారు. ఎవరెవరు పొజిషన్స్ మార్చమన్నారండి, హెచ్ అండ్ జి వీళ్ళిద్దరు పొజిషన్స్ మారాలి. అండ్ వాట్ విల్ బి ద పొజిషన్, హూ విల్ బి థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి అని ఇచ్చారు. డికి థర్డ్ రైట్లో ఎవరు ఉంటారంటే ఇక్కడికి వచ్చే పర్సన్ హెచ్ఏ కాబట్టి హెచ్ అవుతారండి, థర్డ్ ఆప్షన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్ అని ఇచ్చారు.
అంటే డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏదో చెక్ చేసుకోండి. డిఫరెంట్గా ఉండేది థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 తీసుకోండి. హూ ఈస్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. ఎఫ్కి ఫోర్త్ రైట్లో ఎవరు ఉంటారండి? ఆపోజిట్లో కూర్చునే పర్సనే అవుతారు. సి అవుతుంది. ఆప్షన్ చూసి తీసేసుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మళ్ళీ మనకి పజిలే ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారు చూడండి. 1, 2 అఖిల్, భారత్, దివ్య, ఫరాన్, పీయూష్, రూపేష్, సుధాచాన్, తరుణ్. దెర్ ఆర్ 8 ప్రొఫెషనల్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇచ్చారు. దే లివ్ ఇన్ 3 కాలనీస్ అని ఇచ్చారు. కాలనీస్ ఇచ్చారు. అయితే డేటా తీసుకోవటమే ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడి నుంచి కన్సిడర్ చేయాలన్నది ఇంపార్టెంట్ అండి. నేను కాలనీస్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను. కాలనీస్ ఏమని ఇచ్చారు అంటే వసంత్ కుంజ్ ఒక కాలనీ అయితే శ్రీ కుంజ్ అన్నది ఒక కాలనీ అండ్ దెన్ ఇంకొక కాలనీ ఇచ్చారు. డిఫెన్స్ కాలనీ ఇచ్చారు. డిఫెన్స్ తీసుకుంటున్నాను. సో ఈ 3 కాలనీస్లో మనం ఈ 8 మెంబర్స్ని అరేంజ్ చేయాలి. అయితే డేటాలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ రా డేటా రాసుకున్న తర్వాత అరేంజ్మెంట్లోకి వెళ్దాం. దివ్య ఈజ్ ఇన్ ఎయిదర్ అడ్వర్టైజింగ్ ఆర్ మార్కెటింగ్ అని ఇచ్చారు. దివ్య ఎవరైతే ఉన్నారో ఆ దివ్య అనే పర్సన్ ఎయిదర్ అడ్వర్టైజింగ్లో అయినా ఉండాలి ఆర్ ఎల్స్ మార్కెటింగ్లో అయినా ఉండాలి. అది కండిషన్. సుజాత, అఖిల్ అండ్ రూపేష్ ఆర్ ఇన్ ఐటీ, ఐబీ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చారు. అంటే సుజాత అనే పర్సన్కి వచ్చేసరికి ఐటీ డిపార్ట్మెంట్ అవుతారు. అఖిల్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐబీ డిపార్ట్మెంట్ అవుతారు. రూపేష్ అనే పర్సన్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అవుతారు. ద నెక్స్ట్ పాయింట్ ఇస్ పీయూష్ ఇస్ ఎయిదర్ ఇన్ ఆపరేషన్ ఆర్ ఫినాన్స్ అని ఇచ్చారు. పీయూష్ అనే పర్సన్ ఎవరైతే కన్సిడర్ చేస్తున్నామో అయితే ఆపరేషన్లో అయినా ఉండాలి లేదా ఫినాన్స్ డిపార్ట్మెంట్లో అయినా ఉండాలి అని కండిషన్ అండి. తరుణ్ ఈజ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. తరుణ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ R&D డిపార్ట్మెంట్ అని ఇచ్చారు. R&D ప్రొఫెషనల్ డస్ నాట్ లివ్ ఇన్ శ్రీకుంజ్ అని ఇచ్చారు. శ్రీకుంజ్లో ఎవరైతే వస్తారో వాళ్ళ R&Dకి సంబంధం లేని పర్సన్సే రావాలి. ఫినాన్స్ ప్రొఫెషన్ ఇస్ ఇన్ డిఫెన్స్ కాలనీ అని ఇచ్చారు. డిఫెన్స్ కాలనీలో వచ్చేది ఫినాన్స్ అని ఇచ్చారు. సో ఇక్కడతో ఒక పాయింట్ ఇచ్చారు. బోత్ ద పర్సన్స్ ఆఫ్ వసంత్ కుంజ్ ఆర్ నాట్ ఇన్ ఐటీలో రాకూడదు, ఐబీలో రాకూడదు, మార్కెటింగ్ కూడా రావడానికి లేదు అని కండిషన్ అండి. పీయూష్ ఇస్ ఇన్ డిఫెన్స్ కాలనీ అని ఇచ్చారు. పీయూష్ అనే పర్సన్ డిఫెన్స్లో ఉంటారు అని ఇచ్చారు. ఆల్రెడీ డిఫెన్స్ పీయూష్కి ఫినాన్స్ కానీ ఆపరేషన్ కానీ అని కండిషన్ ఇచ్చారు. ఏదో ఒక కన్సిడర్ ఎక్కడో చోట నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను పీయూష్ని ఫినాన్స్ అనుకుని స్టార్ట్ చేస్తున్నాను. ఫైనాన్స్ అనుకుని స్టార్ట్ చేస్తున్నా. అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్కి రండి. ఫరాన్ ఇస్ ఇన్ శ్రీకుంజ్ కాలనీ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషన్ ఇస్ ఇన్ డిఫెన్స్ కాలనీ అని ఇచ్చారు. ఫరాన్ ఎక్కడున్నారట? ఇస్ ఇన్ శ్రీకుంజ్ అని ఇచ్చారు. ఫరాన్ అనేది శ్రీకుంజ్లో ఉన్నారు. అయితే మార్కెటింగ్ ప్రొఫెషన్ వచ్చేసరికి డిఫెన్స్కి ఇచ్చేసారండి. మార్కెటింగ్ ఇస్ ఇన్ డిఫెన్స్ కాలనీ అని ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ అంటే ఎస్ రూపేష్ అండ్ సుజాత ఆర్ ఇన్ ద సేమ్ కాలనీ అని ఇచ్చారు. రూపేష్ సుజాత ఒకటే కాలనీ. ఐటీ హెచ్ఆర్ నుంచి రావాలి అంటే ఇక్కడ రావడానికి లేదు కాబట్టి రూపేష్ని సుజాతని తీసుకొచ్చి శ్రీకుంజ్లో ఇస్తున్నానండి. రూపేష్ అండ్ సుజాత. రూపేష్ ఏమో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సుజాత వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్. అయిపోయిన డేటా కాబట్టి డిలీట్ చేసేసాను. పీష్కి ఆల్రెడీ ఫినాన్స్ అని ఇచ్చేసాం. ఇంకా మిగిలిపోయిన నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను. దివ్య అండ్ తరుణ్ ఆర్ ఇన్ ద సేమ్ కాలనీ అని ఇచ్చారు. ఆల్రెడీ 3 మెంబర్స్ 2 మెంబర్స్ వచ్చేసారు. అంటే ఫ్రెష్గా వచ్చి ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎవరు వాళ్ళు అని ఇచ్చారు? దివ్య అండ్ తరుణ్ అని ఇచ్చారు. తరుణ్కి R&D కాబట్టి తీసేసుకుంటున్నాం. తరుణ్ R&D. ఇప్పుడు దివ్యాని కన్సిడర్ చేస్తున్నాం. దివ్యాకి మార్కెటింగ్ ఇవ్వకూడదు ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ రాకూడదు కాబట్టి. సో దివ్య అనే పర్సన్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నామంటే అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇవ్వాలి. సో దివ్యాకి మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసాము. పీయూష్కి ఆల్రెడీ ఫినాన్స్ని కూడా ఇచ్చేసాం. ఇప్పుడు మిగిలిపోయిన ఆపరేషన్ని తీసుకొచ్చి ఫరాన్కి ఇస్తున్నానండి ఇక్కడ. ఇంకా పర్సన్స్లో మిగిలిపోయిన పర్సన్స్ అఖిల్, ఐబీ మిగిలిపోయారు. సో ఇక్కడ ఐబీ ఇక్కడ రావటానికి లేదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 3 మెంబర్స్ అయ్యారు కాబట్టి ఇక్కడికి నేను అఖిల్ తీసుకుంటున్నాను. ఐబీ పర్సన్స్లో మిగిలిపోయిన 8th పర్సన్ భరత్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేశాను. క్వశ్చన్స్ చూడండి. దీని మీద బేస్ చేసుకుని ఏమి ఇచ్చారు? హూ ఈజ్ ఇన్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ అని ఇచ్చారు. ఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారంటే ఫరాన్ ఉన్నారండి. 5th ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ ఆర్ ఇన్ ద శ్రీకుంజ్ కాలనీ అని ఇచ్చారు. శ్రీకుంజ్ కాలనీలో ఫరాన్, రూపేష్ అండ్ సుజాత ఉన్నారు. 4th ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ డస్ భరత్ వర్క్ అని ఇచ్చారు. భరత్ అనే పర్సన్ డిఫెన్స్ కాలనీలో ఉంటున్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్. 3rd ఆప్షన్ అండి.
The next question is, person who is in HR department lives in which of the colony అని ఇచ్చారు. శ్రీకుంజ్లో ఉంటున్నారు, సెకండ్ ఆప్షన్. ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ కరెక్ట్ అని అడుగుతున్నారు. కరెక్ట్ అయినటువంటి కాంబినేషన్ చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ టాలీ అవుతుందండి, థర్డ్ ఆప్షన్ తీసుకోండి. నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సెట్ కూడా పజిలే ఇచ్చారు. There are 6 members in a family. Amrinder is the only male in that family. One of the members is an engineer. A person came to Amrinder's family to gather some information related to census. When the census officer came in, he saw all the 6 members of the family were taking their lunch around a table. The census officer came to know that the persons taking their lunch are, ఎవరైతే లంచ్ తీసుకుంటున్నారో ఆ పర్సన్స్ ఎవరు అంటే టీచర్, ఒక టీచర్ ఉన్నారు, షీలా అనే పర్సన్ ఉన్నారు, అండ్ దెన్ కామిని అనే పర్సన్ ఉన్నారు, ఆథర్ ఉన్నారు, ఒక ఆథర్, నర్స్ ఒక పర్సన్ ఉన్నారు, అండ్ దెన్ ప్రీతి అనే పర్సన్ ఒక పర్సన్ ఉన్నారు. సో వీళ్ళ ఆరుగురిని ఆయన చూశారు. కామిని ఎవరైతే ఉన్నారు ఈజ్ నాట్ డాక్టర్ ఆర్ ప్రొఫెసర్ అని ఇచ్చారు. కామిని అనే పర్సన్ ఏమేమి అవ్వడానికి లేదని ఇచ్చారండి. కామిని ఇస్ నాట్ డాక్టర్ ఆర్ ప్రొఫెసర్, డాక్టరు కాదు, ప్రొఫెసరు కాదు అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పాయింట్కి రండి. నైదర్ అమరేందర్ నార్ పూనం ఇస్ ద నర్స్ అని ఇచ్చారు. నర్స్ దగ్గర ఎవరెవరు రావడానికి లేదట, అమరేందర్ కానీ పూనం కానీ రాకూడదు అని ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. నర్స్ అనే పాయింట్స్ దగ్గర అమరేందర్ పూనం రాకూడదు అని ఇచ్చారు. అంటే మొత్తం మీద 6 మెంబర్స్ వచ్చారు. ఎన్ని నేమ్స్ రివీల్ అవుతున్నాయో చెక్ చేసుకుంటున్నా. 1 నేమ్, 2 నేమ్, 3rd నేమ్, ఇక మిగిలిపోయింది 4th నేమ్, 5th నేమ్, ఇంకొక నేమ్ ఉన్నారు ఎవరో. ఆ అమరేందర్ అనే పర్సన్ వచ్చే పర్సన్ ఇక్కడ రాయొచ్చు అనుకుంటా కదండి. ఆథర్ కింద ఎవరు వస్తారు అంటే ఇట్ ఈస్ అమరేందర్ అండి. పాయింట్ క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ పాయింట్, అమరేందర్ ఈజ్ నాట్ ద టీచర్ అని ఇచ్చారు. సో టీచర్ కూడా కాదు కాబట్టి కంపల్సరీ ఆథర్ దగ్గరే అమరేందర్ వస్తారు. సో ఇక్కడతో ఈ పాయింట్స్ అయిపోయినాయి అనుకుంటా. When the census officer was to return, Sheila, Rita and the doctor also wanted to go with them to help him అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇంకొక నేమ్ రివీల్ అయింది. ఏంటి ఆ నేమ్ అంటే రీతా అనే ఒక నేమ్ రివీల్ అయిందండి, రీతా. సో ఒకసారి నేమ్స్ చూసుకుందాం. షీలా, కామిని, ప్రీతి, అమరేందర్, పూనం అండ్ రీతా. మొత్తం 6 మెంబర్స్ వచ్చినట్టున్నారు కదండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి. సో చెక్ చేద్దాం రండి. వాట్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద ఓన్లీ మేల్ మెంబర్ ఇన్ ద గ్రూప్ అని ఇచ్చారు. మొత్తం మీద మేల్ మెంబర్ ఎవరైతే ఉన్నారో అమరేందర్ టీచర్ కూడా కాదు అని ఇచ్చారు కాబట్టి సో అమరేందర్ టీచర్ దగ్గర లేరు, నర్స్ దగ్గర లేరు, ఇంకా ఆల్రెడీ నేమ్స్ వచ్చిన చోట తీసుకోవడానికి లేదు. డెఫినెట్గా ఆథర్ అనే పర్సన్ అమరేందర్ అవుతారు కాబట్టి ఆథర్ అవుతారండి, 4th ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రొఫెషన్ ఆఫ్ రీతా అని ఇచ్చారు. రీతా యొక్క ప్రొఫెషన్ ఏది కింద కన్సిడర్ చేయొచ్చు అని ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకుందాం. రీతా అనే పర్సన్ రావాలి, పూనం అనే పర్సన్ నర్సు కాదని ఇచ్చారు. సో పూనం దగ్గర నర్సు ఉండట్లేదంటే టీచర్ దగ్గర ఎవరు తీసుకుంటామండి, పూనమే కదా అది కన్సిడర్ చేసేది. సో పూనం అనే పర్సన్ టీచర్ అవుతారు. సో ఆబ్వియస్గా నర్స్ అనే ప్లేస్ దగ్గర రీతానే కదండి వస్తారు. సో ఇక్కడతో మనకి పేర్లన్నీ వచ్చినట్టున్నాయి. 1 2 3 4 5 6. సో వాట్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ రీతా అంటే నర్స్ అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. ఏమిచ్చారు, హూ ఈజ్ అన్ ఇంజనీర్ అని ఇచ్చారు. ఇందులో ఇంజనీర్ ఎవరు అని అడుగుతున్నారు. డాక్టరు ప్రొఫెసర్ కాదు అన్నప్పుడు కామినియే కదండి ఇంజనీర్ అవ్వాలి, కాబట్టి కామిని ఇంజనీర్ అవ్వాలి. ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ కింద తీసుకుంటున్నామండి, 5th ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నారు. కామిని ఇంజనీర్ కరెక్టే కదా. సో పూనం టీచర్ అని ఇచ్చారు, పూనం టీచర్ కూడా కరెక్టే. ప్రీతి నర్స్ అని ఇచ్చారు. ప్రీతి నర్స్ అన్నది ప్రీతి ఒక ఇండివిజువల్ పర్సన్, నర్స్ ఒక ఇండివిజువల్ పర్సన్. సో ఎక్కడ కాంబినేషన్ కుదరట్లేదంటే 3rd ఆప్షన్లో మిస్ అవుతుందండి. ద నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడేస్ సెషన్ ఏమి ఇచ్చారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఇస్ కరెక్ట్ అన్నారు. కరెక్ట్ అయినటువంటి కాంబినేషన్ ఏముంది అని అడుగుతున్నారు. షీలా ఇంజనీర్, షీలా ఇస్ ఇంజనీర్ అంటే కాదనుకుంటా, కామిని ఇంజనీర్ అవుతారు. రీతా ద నర్స్ అని ఇచ్చారు. ఈ కాంబినేషన్ కరెక్ట్ కదండి. ఎక్కడ సరిపోతుందంటే 2nd ఆప్షన్లో కాంబినేషన్